హాయ్. హాయ్. ఎవరు గుడ్ నేమ్? కావేరి. ఓకే. టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి ఎన్నో మూవీస్ చేశారు. యువర్ ఫేవరెట్ మూవీ? వకీల్ సాబ్. వకీల్ సాబ్. నచ్చుద్దా బాగా? చాలా, అసలు దాంట్లో యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంటది. ఇప్పుడు ఆయన మళ్ళీ మూవీస్ చేస్తున్నారు. ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? ఓజీ ఎలా ఉంటుంది ఓజీ? బాగుంటుంది. ఎవరికే కంట. అరే కుచ్ ఏంటి ఎలా ఉంటుంది ఓజీ మూవీ? కేవ్ కేక్ కేవ్ కేక్. కళ్యాణ్ మూవీ అంటేనే అంతే, ఇంకా ఒక రేంజ్ అది అలానే ఇంకా వెళ్ళిపోతుంది. ఓకే. ప్రభాస్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓజీ చేస్తున్నారు కదా, ఓజీ నుంచి గ్లిమ్స్ చూసారా మీరు? చూసాం రీల్స్ లో. ఎలా ఉంది? బాగుంది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటున్నారు. అందులో ఆయన మార్షల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నారు. ఎలా ఉండొచ్చు ఫ్యాన్స్ కి? అది కూడా నాతో కూడా రిలీజ్ అవుతుంది ఆ మూవీ, పాన్ ఇండియా మూవీ. చించేస్తుంది మూవీ. మీరు ఫ్యానా బోత్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ యూనివర్సల్ స్టార్. పవన్ కళ్యాణ్ గారికి ఒక స్టైల్ ఉందో తెలుసా మీకు? అవును. ఓకే. బాగా నాతో మంచి క్రేజ్ ఉంది. నార్త్ లో అంటే ఫేమస్ హీరోస్ అంటే పవన్ కళ్యాణ్ ఎవరైనా గుర్తుపడతారు. నాతో కూడా క్యారెక్టర్ వైజ్ చాలా మంచోడు కదా, అందుకు. మరి ఆయన నాతో మూవీస్ ఏం చేయలేదు, పాన్ ఇండియా మూవీస్, తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా లేవు కదా పెద్దగా. లేకపోయినా యాజ్ ఎ పర్సన్ చాలా Politics లో కూడా మంచి పేరు ఉంది తనకి, అలా లైక్ ఓకే. అలా బాగా తెలుసు మీ నాతో కూడా. యా క్రేజ్ ఉంది గట్టిగా అయితే పవన్ కళ్యాణ్ గారికి నాతో కూడా. అసలు మొన్న విన్ అయినప్పుడు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం తెలుసా. ఆయన ఇప్పుడు అక్కడ 10 years తర్వాత విన్నర్ అయ్యారు కదా. ఇప్పుడు ఆయన అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఆయన పరిపాలన? మీరు ఇప్పుడు వరకు విన్న వాటిలో కానీ సోషల్ మీడియాలో కానీ? గుడ్, ఆల్మోస్ట్ గుడ్. ఆయన పాలిటిక్స్ లో లేనప్పుడే చాలా బాగా చేసేవాడు. ఇప్పుడు విత్ పవర్ అంటే పీపుల్ కోసం ఏమైనా చేస్తారు తను, అది తనలో ఉన్న మంచితనమా? యా మంచితనం. ఓకే. తెలుగు రాదు కదా. కొంచెం లైక్ ఓకే. అయితే ఓవరాల్ గా ఓజీ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఆయన ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ ఓజీ. మీ నార్త్ లో క్రేజ్ మారుతుంది అనుకోవచ్చు ఆయన? స్టెప్ ఎక్కుద్ది. షూర్. మరి హిట్ చేస్తారా మీరు? చేస్తాం. మరి పవన్ కళ్యాణ్ గారి మీద సోషల్ మీడియాలో మీరు సరిగ్గా చూస్తున్నారో తెలీదు, మా తెలుగులో బాగా ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎక్కువ ట్రోలింగ్స్ అవుతున్నాయి. ఈజ్ అ ఫ్యాన్ గా, ఈజ్ అ నార్త్ ఇండియన్ అమ్మాయిగా మీ ఒపీనియన్ ఏంటి ఆ ట్రోల్? నో, నేను అయితే ఎప్పుడు వినలేదు తను. సేమ్, నేను కూడా ఎప్పుడు చూడలేదు నెగటివ్ గా. కానీ కొందరు కావాలని చేస్తారు కాబట్టి అది నార్మల్ ఆ మాత్రం ఉండాలి. పెద్ద హీరో అంటే ఆ మాత్రం చేయాలి నెగటివ్. అంటే ఓకే, నెగిటివ్ ఉండాలంటారా? అంటే కొంచెం అది ఎలాగో చెప్పిన వాళ్ళు చెప్తారు కదా, బట్ యాజ్ ఎ పర్సన్ ఈస్ వెరీ గుడ్, వెల్ పర్సన్. ఓకే. లాస్ట్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు ఏ హీరోతో మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ అది కూడా అల్లు అర్జున్. అల్లు అర్జున్. అమ్మో, అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అసలు పడట్లేదు. అందుకే పడాలి కాబట్టి కలిసిపోవాలి వాళ్ళిద్దరు. అంటే ఇద్దరు కలిసి వావ్, ఈ థాట్ నిజంగా మా తెలుగు అబ్బాయిలు కూడా, మా టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఎవరికి వచ్చి ఉండదు నిజంగా వాళ్ళిద్దరు ఒక స్క్రీన్ లో. నేను అసలు వాళ్ళ గొడవ అయినప్పటి నుంచి అనుకుంటున్నా అసలు వాళ్ళిద్దరు కలవాలి అని. వాళ్ళిద్దరు ఒక మూవీ చెయ్యాలా? చెయ్యాలి. ఎలా ఉండాలి? క్లాసా మాసా? పూరా మాస్ ఉండాలి. వాళ్ళిద్దరు అంటే ఇక మాస్ గానే ఉండాలి. అంటే వన్ డౌట్ మాకు, అంటే వాళ్ళిద్దరు కొట్టుకోవాలా, ఒకరిని చంపాలా? వాళ్ళిద్దరు కలిసి వేరే వాళ్ళని కొట్టాలి. ఓకే, ఆ వేలో ఉంటాను. ఆ, ఓవరాల్ గా అయితే అల్లు అర్జున్ గారి క్రేజ్ బాగుంటుంది. బ్రదర్స్ లా ఉండాలి ఇద్దరు యాక్షన్. అంటే మామ అల్లుడు కదా వాళ్ళు, అల్లుడు మామ. బ్రదర్స్ లా ఉండొచ్చు కదా మూవీలో, ఏమైంది? మరి ఒప్పుకుంటారు మరి ఫ్యాన్స్? బయట చాలా గొడవలు అవుతున్నాయి కదా. ఒప్పుకుంటారులే. అప్పటికి ఇక అప్పుడు ఇంకెక్కువ వస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వెళ్తారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వెళ్తారు కాబట్టి ఎక్కువ క్రేజ్ వచ్చింది. మరి తిట్టుకుంటున్నారు ఇప్పుడు అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అని, చాలా గొడవలు కూడా అవుతున్నాయి, చాలా పేజెస్ కూడా ఓపెన్ అయ్యాయి సోషల్ మీడియాలో. అంటే పని లేక అలా చేస్తారు అంతే వాళ్ళు. ఓవరాల్ గా అయితే అల్లు అర్జున్ గారు ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారు కలవాలంటారు. కలవాలి. వన్ వర్డ్ ఫర్ పవన్ కళ్యాణ్. హీఈస్ ఎ రాక్ స్టార్. మీరు? పవర్ స్టార్ అంటే ఒక క్రేజ్, అంటే ఏం చెప్పాలి ఆయన గురించి. అయితే అదిరిపోద్ది. అదిరిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.